యేసుక్రీస్తు నామమున మరలా మనము దేవుని యొక్క సన్నిధిని, ఆయన సాన్నిధ్యమును అనుభవించడానికి ఆ ప్రియ ప్రభువారు మనకు సహాయము చేసినందుకై దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, జోషి ఫర్ జీసస్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ నేటి దినమున ప్రారంభించబడి దేవుని మహిమార్థమై విశ్వాసుల యొక్క క్షేమాభివృద్ధి, ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఈ యూట్యూబ్ ఛానల్ తన బిడ్డల ద్వారా దేవుడు వాడుకోవాలని ప్రభు నామమున మరి ప్రేమతో మేము ఆకాంక్షిస్తూ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ జోషి ఫర్ జీసస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను దేవుడు దీవించునుగాక. విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక పురోభివృద్ధి నిమిత్తమై ఈ ఛానల్ వాడబడునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయమున కొన్ని నిమిషాలు మాత్రమే ప్రార్థనకు సంబంధించిన ఒక 2 లేదా 3 లేఖన భాగాలు మనము ఆలోచన చేయవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ప్రథమంగా ఒక లేఖన భాగాన్ని మనము చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు, చదవండి సార్. నేను చదువుతాను. 6:12 ఇక్కడ ఇలా రాయబడింది. లూకా సువార్త 6:12. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. చాలు సార్. ప్రియులారా, 6వ అధ్యాయము లూకా సువార్త 12వ వచనాన్ని మనము చదువుకున్నాం. మనము ప్రార్థన చేయుటకు కూడి ఉన్నప్పుడు ప్రార్థనలో మనకు మాదిరి ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. హీ ఈజ్ అవర్ మోడల్ ఇన్ ప్రేయర్. చూడండి, మన ప్రియ ప్రభు వారు పరిచర్యను ప్రారంభించడానికంటే ముందుగా ఈ భూలోకంలో 3.5 సంవత్సరములు ఆయన పరిచర్యను ప్రారంభించట కంటే ముందుగా ఆ పరిచర్యను దేనితో ప్రారంభించాడు అంటే ప్రార్థనతోనే ప్రారంభించాడు. 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసి పరిచర్యను ప్రారంభించాడు గనుకనే ఆ పరిచర్య విజయవంతముగా ప్రారంభించబడి, విజయవంతముగా కొనసాగించబడి, విజయవంతంగా ముగించబడింది. చూసారా? వాస్తవంగా చాలామంది ప్రారంభిస్తారు, ఎవరైనా ప్రారంభిస్తారు, కానీ కొనసాగించలేరు. కొంతమంది మధ్యలో వదిలేస్తారు, ముగింపు వరకు అసలు కొనసాగించలేరు. కానీ మన ప్రియ ప్రభు పరిచర్యను ప్రారంభించాడు, పరిచర్యను కొనసాగించాడు, పరిచర్యను ముగించాడు. యోహాను సువార్తలో మనము గమనిస్తే, చేయుటకు భూమి మీద నీవు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణముగా నెరవేర్చితిని అని మన ప్రియ ప్రభు పలికాడు. గనుక ఆరంభ శూరత్వం కాదు, ప్రారంభం ప్రాముఖ్యం కాదు, కానీ ముగింపే ముఖ్యం. ప్రసంగిలో కూడా మనం ఏం చూస్తామంటే, కార్య ఆరంభము కంటే ఏది మేలు అంటే కార్యము యొక్క అంతమే మేలు. స్టార్టింగ్ కాదు కానీ ఎండింగ్ ప్రాముఖ్యం అనేటువంటిది మనము గమనించాలి, గుర్తించాలి. సరే, ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో 6వ అధ్యాయం లూకా సువార్త 12వ వచనంలో మన ప్రియ ప్రభువు ఏం చేశాడు అంటే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. రాత్రి ప్రార్థనలో గడిపాడు.
మరి తెల్లవారితే ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ ప్రశ్న ప్రియులారా. ఆ రాత్రి ప్రభువు ప్రార్థనలో ఎందుకు గడిపాడు అంటే, ఆ రోజు మారితే తెల్లవారితే జరగబోయే కార్యం ఏంటంటే, ఆ మాట చూద్దాం. చూడండి 13వ వచనం గమనించండి. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. ఇక్కడ అపోస్తలుల పేర్లు కూడా కింద చెప్పాడు. ఏం జరుగుతుంది తెల్లవారినప్పుడు అంటే, అపోస్తలుల యొక్క నియామకం మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఎప్పుడు తెల్లవారినప్పుడు. కానీ ఆ రాత్రంతా కూడా మన ప్రియ ప్రభు ప్రార్థనలో గడిపాడు గనుక, రాత్రంతా ప్రార్థనలో గడిపాడు గనుక ఉదయము అపోస్తలుల నియామకం, వారి యొక్క ఏర్పాటు విజయవంతమైనట్లుగా 14వ వచనంలో 13, 14 వచనాల్లో మనము గమనిస్తాం. అట్లయితే ఇందులో మనం ఏం నేర్చుకోవాలంటే, ఏ పని ప్రారంభించినా, ఏ పరిచర్య ప్రారంభించినా, ఏ కార్యం ప్రారంభించినా ప్రాముఖ్యమైనది ఏమిటో తెలుసా అండి? ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన. చాలామంది మాకు సిద్ధపాట్లు ముఖ్యం, ఏర్పాట్లు ముఖ్యం, ఎన్నెన్నో వ్యవహారాలు ముఖ్యం అనుకుంటారు. కాదు కాదు ప్రియులారా, అతి ప్రాముఖ్యమైనది ప్రార్థన. పరిచర్య ప్రారంభించిన, పని ప్రారంభించిన, ఏ కార్యం ప్రారంభించిన ప్రాముఖ్యమైనది ప్రార్థన. అది మన ప్రియ ప్రభు వారి యొక్క మాదిరిగా మనం గమనిస్తున్నాం. మన ప్రియ ప్రభువు పరిచర్య ప్రారంభంలో ప్రార్థనతో ప్రారంభించాడు. అపోస్తలుల నియామకం, అపోస్తలుల ఏర్పాట్లు కూడా రాత్రంతా ప్రార్థనలో గడిపి తెల్లవారినప్పుడు నియామకమును ప్రారంభించాడు. నేను ఇంకొక 2 వ్యక్తులను మాత్రమే మీ దృష్టికి తీసుకొని వచ్చి ఈ తలంపులను నేను ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం కూడా మనం చూద్దాం. చూడండి, దయచేసి చూడండి. అక్కడ కూడా భక్తుడైన నెహెమ్యా, నాయకుడైన నెహెమ్యా ఏ రీతిగా పనిని ప్రారంభించాడో ఆ మాట కూడా మనం చూద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. ఎస్. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశంలో పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. చాలు ప్రియులారా, చూడండి, నెహెమ్యా అనే భక్తుడు చేసిన జస్ట్ ఒక క్లుప్తమైన ప్రార్థన, షార్ట్ ప్రేయర్. ఇది లాంగ్ ప్రేయర్ కాదండి. ఏం చేశాడంటే ఒక చిన్న సెంటెన్స్, ఒకటే మాట అన్నాడు. చూడండి, నేను 4వ వచనం మధ్య భాగం, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి అన్నాడు. ఆ సందర్భం మనం గమనించాలి. నెహెమ్యా ఎదుట రాజు ఉన్నాడు, అర్థహశస్త, రాణి కూడా ఉంది. కానీ అతడు ప్రార్థన చేశాడు. ఎట్లా ప్రార్థన చేశాడు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎట్లా తను ప్రార్థన చేశాడు అంటే, ఫిజికల్గా కాదు, బహిరంగం కాదు, కానీ తన మనస్సులోనే ప్రార్థన చేశాడు. చూడండి, మనసులో ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేశాడు. షార్ట్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. చూడండి, చాలా మంది ఏమనుకుంటారంటే, మేము సుదీర్ఘంగా ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడేమో అనుకుంటారు. కానీ ప్రియులారా, చూడండి, ఎంతసేపు ప్రార్థన చేశామన్నది కాదు, కానీ ఎలా ప్రార్థన చేశాము అన్నటువంటిది దేవుని లెక్కలోనికి వస్తుంది. చూడండి, చిన్న ప్రార్థన, క్లుప్త ప్రార్థన. ఏమన్నాడు? నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణము తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసేది. ఇక్కడ నెహెమ్యా యొక్క చిన్న ప్రార్థన ఎవరిని కదిలించింది అంటే, ఒక రాజుని కదిలించింది, ఒక రాణిని కదిలించింది. ఎన్ని నెలలు ప్రార్థన చేశాడు నెహెమ్యా అంటే, 4 నెలలు ప్రార్థన చేశాడండి. 4 నెలలు. ఇది మనం ఎలా చెప్పగలమంటే, మొదటి అధ్యాయము 1వ వచనం చూడండి. 4 నెలలు ఎట్లా చేశాడు అంటే, చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం. అకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను
సూసన కోటలో ఉండగా అక్కడ ఒక మాసం అన్నాడు, నెల. అదేంటంటే కిస్లేవు అన్నాడు. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడిన కాలంలో 25 సంవత్సరములు నీసాను మాసమందు. అంతవరకే మనకు చాలండి. 1వ అధ్యాయం 1వ వచనంలో కిస్లేవు మాసం అన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో ఏ మాసం అన్నాడు అంటే నీసాను మాసం. ఈ 2 నెలలకు మధ్యలో వ్యవధి 4 నెలలు. అంటే 4 నెలలు ప్రార్థనలో కనిపెట్టిన నెహెమ్యా దేనికోసం అండి? ప్రాకారములు కట్టబడాలి. యెరూషలేము గుమ్మములు కాలిపోయాయి, అగ్ని చేత కాల్చబడ్డాయి, ప్రాకారములు పడగొట్టబడ్డాయి. ప్రియులారా, అయితే చూడండి, కన్నీటితో వేదనతో భారభరితమైన ఆత్మతో నెహెమ్యా 4 నెలల పాటు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. చూడండి, ఇందాక మనము మాట్లాడుతుండగా ఫ్లోరాకు ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, మరి తిమోతేయున్న ప్రారంభంలో వచ్చినప్పుడు కాస్త కన్నీటిలో ఉన్నప్పుడు, అన్నా మీరు కార్చినటువంటి ఆ కన్నీరు అది వృధాగా పోదు అని ఒక మాట చెప్పారు. చూడండి ప్రియులారా, నెహెమ్యా యొక్క అనుభవంలో కన్నీరు దారలు దారలుగా కారిపోయింది. దేనికోసం అంటే ప్రాకారములు కట్టబడాలి. ప్రియులారా, గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. యెరూషలేము క్షేమముల గురించి ఆలోచించేవాడు నెహెమ్యా. తన కుటుంబాన్ని గురించి కాదు, లేదంటే తన వ్యక్తిగతమైన ఉద్యోగముల గురించి కాదు, తను రాజుకు గిన్నె అందించేవాడు. తన పర్సనల్ కాదు, తన ఫ్యామిలీకి దేని కాదు. ప్రియులారా, చూడండి, యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టబడాలి. 4 నెలలు ప్రార్థన చేస్తే ఆ ప్రాకారములు ఎన్ని రోజుల్లో కట్టబడ్డాయంటే కేవలం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 52 డేస్ ఓన్లీ. చూసారా, 52 రోజులలో అంత గొప్ప ప్రాకారములు కట్టబడ్డాయి. దానికి కారణం ఏంటి? ప్రార్థన. కాబట్టి నెహెమ్యా ప్రార్థన రాజును కదిలించింది, రాణిని కదిలించింది. ఒక్క వ్యక్తి ప్రార్థన మనం చూసి ఇంకా ముగిద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. ఒక వ్యక్తి చేసిన ప్రార్థనను బట్టి ఏమి కదిలించబడిందో అక్కడ మనం చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 56వ వచనం చూడండి. 7:56. 7:56 ఈ విధంగా ఉంది. ఆకాశం తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అంతవరకే. దేవుని కుడిపార్శ్వం, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట. నిలిచి ఉండుట ఎవరు ప్రార్థన చేశారంటే స్టెఫెను ప్రార్థన చేశాడు. స్టెఫెను ప్రార్థన చేస్తే, అంటే తను ఎండింగ్ స్టేజ్లో ప్రాణం పోతుంది అనగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేనిని కదిలించింది అంటే దేవుని యొక్క సింహాసనమునే కదిలించిందండి. చూడండి, ఆయన తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. కూర్చున్నటువంటి మన ప్రియ ప్రభు లేచి నిలవబడ్డాడు. అంటే స్టెఫెను యొక్క ప్రార్థన దేవుని సింహాసనమును కదిలించింది. నెహెమ్యా యొక్క ప్రార్థన రాజును కదిలించింది, రాణిని కదిలించింది. ఇక్కడ స్టెఫెను యొక్క ప్రార్థన దేవుని పరలోకములో ప్రియులారా దేవుని సింహాసనమును కదిలించింది. ప్రియులారా, మనం చేసే చిన్న ప్రార్థన అయినా పెద్ద ప్రార్థన అయినా ఏదైనా కూడా అది దేవుని సింహాసనమును కదిలించేటువంటిది. శక్తివంతమైన ప్రార్థన యొక్క ఆవశ్యకత మన దైనందిన జీవితంలో మనము గుర్తించాలి. అన్నిటికీ ప్రార్థన ముఖ్యం ప్రియులారా. మనల్ని ఆదరించేది ప్రార్థన, మనల్ని నడిపించేది ప్రార్థన, మనలను ఆవరించేది ప్రార్థన, మనకు కాపుదలగా ఉండేటువంటిది ప్రార్థన. కనుక ప్రియులారా, ఇటు ప్రార్థన మనం కొనసాగిద్దాం. నేడు మాత్రమే కాకుండా మన అనుదిన జీవితంలో కూడా ఇటు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక.